సామాజిక తత్వవేత్త. ఈ దేశంలో చాలామంది మహనీయులు అంతరాని తరానికి వ్యతిరేకంగా ఎంతోమంది జనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఎంతోమంది మహనీయులు. కానీ 18th సెంచరీ ప్రారంభంలోనే మహిళా విద్యకు సంబంధించి తమ జీవితాలను చేస్తున్నటువంటి దంపతులు పూణే దంపతులు జనరల్గా పెద్ద ఉద్యమాలలో పాల్గొంటే జాతీయులు కుటుంబాలకి ఆ రోజుల్లోనే 18th సెంచరీలోనే సావిత్రిబాయి ప్రారంభించి మహిళల హక్కులు మహిళల యొక్క విద్య కోసం పాటుపడినటువంటి సామాజిక చైతన్యం కలిగినటువంటి గడ్డ మీద అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రస్తుత బాగుండేదేమో అనేది నా సూచన. కోర్టు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టించడం తెలంగాణ పోలీసు వాళ్ళు దేశానికి ఆదర్శం. కూర్చోలేకుంటే 3 రోజులు చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఒక పాదయాత్ర చేస్తామని అడిగారు. ఇంతకుముందు 4 విడతలలో ఎట్లయితే ప్రజా సంగ్రామ యాత్ర జరిగిందో 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రని బైంసా నుంచి తన నియోజకవర్గమైన కరీంనగర్ వరకు ప్లాన్ చేసుకున్నాం, దరఖాస్తులు ఇచ్చినాం, రూట్ మ్యాప్ ఇచ్చినాం, అన్ని అనుమతులు ఇచ్చి చివరి నిమిషం లోపల రద్దని చెప్పి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఈరోజు తీర్పిచ్చి బండి సంజయ్ గారి పాదయాత్రకి అనుమతి ఇవ్వడం అనేది శుభ పరిణామం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రజలని కలుసుకోవడానికి ప్రతిపక్ష నాయకులు పోకూడదనేటువంటి మీ ఆలోచన బాధాకరం, దుర్మార్గం. ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల సమస్యల్ని వింటాం. బండి సంజయ్ గారి 5వ విడత పాదయాత్రని మీరు రక్షణ కల్పిస్తారా కల్పించారా అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే లక్షలాది మంది పోలీసులు ఉండి ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తా అంటే పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడం ఎంత ఉన్నటువంటి అంతర్యం ఏంటనేది ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్ర డీజీపీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. బండి సంజయ్ గారి 5వ విడత పాదయాత్ర తప్పకుండా నిర్విఘ్నంగా నిరాటంకంగా జరుగుతుంది. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, టీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఈ పాదయాత్రను తప్పకుండా సక్సెస్ఫుల్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.